एक मिनट आपको कुछ फोन करो, आपको कुछ फोन करो आपको। పరిశీలిస్తున్నారు సార్, దొంగలకు బులానే సార్ బాబు। అకౌంట్ బంద్ అయితే అది కేవైసీ చేయాలి అని చేసినాక ఆ రోజు చెక్ చేస్తే పడ్డాయి। మీరు మీ అకౌంట్లో పడ్డాయి లక్ష రూపాయలు పడ్డాయి। ఎన్ని రోజులు పడి కేవైసీ చేసి ఎన్ని రోజులు అయింది? డబ్బులు పడింది 2 दिन हुआ। हाँ ओके। हाँ होने के बाद और 2 दिन हुआ। होने के बाद पैसे पूछे तो मैं दी। कौन पूछे? सोहेल। कौन है उन्होंने? क्या काम करते? म्युनिसिपल में काम करते। क्यों पैसा क्यों पूछे? कई को की पूछे तो मैं क्या करी, दी पैसे। बेटा सोहेल पूछे मैं दी। कितने दिए? 15,000। 15,000 दिए? क्यों 15,000 क्यों? क्या है कि वो नहीं पूछी। देने के बाद लेके चले गए। जाने के बाद घर में आके बोली। क्या बोली? ऐसा 15,000 लिए उन्होंने बोल के बोले। बोले तो हमारा बेटा उनको फोन करके इतने लिए तुम्हें कहीं को लिए पैसे बोल के पूछे तो हाँ रे मेरे से गलती हुई लेना, मैं दे देता बोल के दे दी। वापस दिए? हाँ दे दी। మహిళ దగ్గర ఒక ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఇది వీళ్ళు కేవైసీ కావాలని చెప్పి ఈ విధంగా పైసలు తీసుకోవడం తప్పు। ఇవాళ వాళ్ళు వెంటనే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏం పేరు ఉస్కా నామ్ క్యా? సోహెల్। ఈ సోహెల్ అనే వ్యక్తిని ఇమీడియట్లీ ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయాలని ముఖ్యంగా మేము కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది। ఏదైతే ఈ సర్వే చేసేటోళ్ళ మీద కూడా కలెక్టర్ ప్రసాద్ గారు దృష్టి సాధించి ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్తూ మేము కోరుట్ల ఇందిరమ్మ లబ్ధిదారుల తరఫున కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను ఒక సామాన్య కార్యకర్తగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను। దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది। రత్నాకరరావు గారి నెంబర్ మేము పెట్టడం జరిగింది। అవినీతిది జరగద్దన్న ఉద్దేశంతో వారి నెంబర్ 9440152929కు చేయాలి। మీరు ఇలాంటి అవినీతి జరగద్దు మా నియోజకవర్గంలో। అధికారులు కూడా ఒకవేళ మీకు డబ్బులు కావాల్స్తే మా నియోజకవర్గంలో ఉండదు। రేపు మేము ఏసీబీ రేడ్ అయినా ఏదైనా మీ కుటుంబ సభ్యులు బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి అవకతవకలు జరిగాయి మా నియోజకవర్గంలో అని చెప్పడం జరుగుతుంది। ఇది ఒక ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ వీళ్ళ లబ్ధిదారుని కలిసి చెప్పిపోదామని మనం ఈ కోట్లపట్నంలో ఇక్కడ రావడం జరిగింది।